హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ టీఎస్ 7వ తరగతి సైన్స్. ఇదివరకే మనం 11 యూనిట్లలో ఉన్నటువంటి లైన్ టు లైన్ విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు 12వ యూనిట్ మొక్కలలో ప్రత్యుత్పత్తి. పువ్వు ప్రారంభమయ్యే చోట కాడ కొంచెం ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. దీనినే పుష్పాసనం అంటారు. పుష్పాసనం పువ్వులోని భాగాలన్నింటికి పీఠం వలె పనిచేస్తుంది. పువ్వు యొక్క ఆకుపచ్చని గొట్టంలా ఉండే నిర్మాణాన్ని రక్షక పత్రావళి అంటారు. ఓకేనా? నెక్స్ట్, రక్షక పత్రావళి చివరలు సన్నని ఆకుల్లా ఉండే భాగాలను రక్షక పత్రాలు అంటారు. రక్షక పత్రాల కింద గరాటు ఆకారంలో ఉండే తెల్లని భాగంను ఆకర్షణ పత్రావళి అంటారు. ఆకర్షణ పత్రాలను తొలగించినప్పుడు లోపలి వైపు సన్నని, మెత్తని, పొడవైన నిర్మాణం ఉంటుంది. దీనినే కేసర దండం అంటారు. కేసర దండం చివరిలో ఉబ్బెత్తుగా కనిపించే దాన్ని పరాగకోశం అంటారు. కేసర దండం చివరిలో ఉబ్బెత్తుగా కనిపించే దానిని పరాగకోశం అంటారు. నెక్స్ట్, సాధారణంగా పుష్పంలో ఉండే కేసర దండాన్ని పరాగకోశాన్ని కలిపి పురుష ప్రత్యుత్పత్తి భాగాలు అంటారు. పుష్పాసనం మీద ఉబ్బెత్తుగా ఉండే భాగాన్ని అండాశయం అంటారు. అండాశయం పైన ఉన్న సన్నటి గొట్టం వంటి భాగాన్ని కీలం అంటారు. కీలం చివరి భాగాన్ని కీలాగ్రం అంటారు. అండకోశంలో ఉండే అండాశయాన్ని, కీలాన్ని, కీలాగ్రంలను స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు అంటారు. గడ్డి, చేమంతి, పొద్దుతిరుగుడు పుష్పాలు చూడడానికి ఒకే పుష్పంలా కనిపించినప్పటికీ నిజానికి అది పుష్పగుచ్చం. పుష్పగుచ్చంలోని చిన్న చిన్న పుష్పాలను పుష్పకాలు అంటారు. పుష్పాలలో 4 వలయాలలో పుష్ప భాగాలు ఉంటే అటువంటి పుష్పాలను సంపూర్ణ పుష్పాలు అంటారు. మందార, ఉమ్మెత్త, తూటిపూలు మొదలైనవి మందార, ఉమ్మెత్తు, తూటిపూలు మొదలైనవి సంపూర్ణ పుష్పాలు. సంపూర్ణ పుష్పాల మొదటి వలయంలో రక్షక పత్రాలు, రెండో వలయంలో ఆకర్షణ పత్రాలు, మూడో వలయంలో కేసరావళి, 4వ వలయంలో అండకోశాలు ఉంటాయి. పుష్పాలలో 4 వలయాలలో ఏ ఒక్క వలయం లేకపోయినా అటువంటి పుష్పాలను అసంపూర్ణ పుష్పాలు అంటారు. దోస, సోర, బొప్పాయి, లిల్లీ పువ్వు మొదలైనవి అసంపూర్ణ పుష్పాలు. లిల్లీ పూలలో 3 వలయాలు మాత్రమే ఉంటాయి. దీనిలో రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు 2 కలిసిపోయి ఉంటాయి. కేసరావళి కానీ అండకోశం కానీ ఏదో ఒకటి ఉన్నట్లయితే అటువంటి పుష్పాలను ఏకలింగ పుష్పాలు అంటారు. దోస, సోర, కాకర మొదలైనవి ఏకలింగ పుష్పాలు. ఏకలింగ పుష్పాలు 2 రకాలు. ఒకటి పురుష పుష్పాలు, వీటిలో కేసరావళి మాత్రమే ఉంటుంది, అండకోశం ఉండదు. స్త్రీ పుష్పాలు, వీటిలో అండకోశం మాత్రమే ఉంటుంది, కేసరావళి ఉండదు. కేసరావళి, అండకోశం 2 ఉన్న పుష్పాలను ఉభయలైంగిక లేదా ద్విలైంగిక పుష్పాలు అంటారు. ఉదాహరణకు ద్విలైంగిక పుష్పాలు అంటారు. ఉదాహరణకేమి ఉమ్మెత్త, మందార, తూటిపూలు మొదలైనవి ద్విలైంగిక పుష్పాలు. పరాగరేణువులు పురుష బీజాలను ఉత్పత్తి చేస్తాయి. అండాశయంలో అండాలు వేర్వేరు గదులలో అమరి ఉంటాయి. అండాలలో స్త్రీ సంయోగ బీజాలు ఉంటాయి. ఒక మొక్కలోని పరాగకోశంలోని పరాగరేణువులు కీలాగ్రాన్ని చేరే విధానాన్ని పరాగ సంపర్కం అంటారు. పరాగ సంపర్కం జరిగిన పుష్పాలు ఫలాలుగా మారుతాయి. పరాగ సంపర్కం జరగని పుష్పాలు ఎండిపోతాయి. పరాగ సంపర్కం జరగని పుష్పాలు ఎండిపోతాయి. ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడాన్ని ఆత్మపరాగ సంపర్కం అంటారు. ఒక పుష్పంలోని పరాగరేణువులు మరొక పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడాన్ని పరపరాగ సంపర్కం అంటారు. పక్షులు, కీటకాలు సహజమైన పరాగ సంపర్క వాహకాలుగా పనిచేస్తాయి. స్త్రీ పురుష సంయోగ బీజాలు కలిపి సంయుక్త బీజం ఏర్పడడాన్ని ఫలదీకరణం అంటారు. స్త్రీ పురుష సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజం ఏర్పడే విధానాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. ఫలదీకరణం తర్వాత అండాలు విత్తనాలుగా, అండాశయం ఫలంగా మారుతుంది. విత్తనాలు ఏర్పడడానికి లైంగిక ప్రత్యుత్పత్తి అవసరం. మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక వల్ల ఏర్పడిన సంయుక్త బీజం నుంచి కొత్త మొక్కలు ఉత్పత్తి అవుతాయి. పుష్పాలు కాకుండా ఇతర భాగాల ద్వారా కొత్త మొక్కలను ఉత్పత్తి చేయడాన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. మొక్క శాఖీయ భాగాలైన వేరు, కాండం ప్రత్యుత్పత్తి
వేరు, కాండం, పత్రం నుంచి కొత్త మొక్కలు ఉత్పత్తి కావడాన్ని శాఖీయ ప్రత్యుత్పత్తి అంటారు. బంగాళదుంప, రణపాల, గులాబీ, మందారం, మల్లె మొదలైన మొక్కలలో శాఖీయ ప్రత్యుత్పత్తి జరుగుతుంది. మొక్క పేరు అలాగే కొత్త మొక్క ఉత్పత్తి చేసే మొక్క భాగం పేరు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని మీరు అకాడమిక్ పుస్తకాలు చూసుకోగలరు. ఇక్కడ పట్టిక ఇవ్వడం జరిగింది. జిలేబీ పిండికి ఈస్ట్ అనే ఒక పదార్థంను కలిపి కొంతసేపు ఉంచి జిలేబీలు తయారు చేస్తే రుచిగా ఉంటాయి. ఈస్ట్ అనేది ఒక రకమైన మొక్క. ఈస్టులలో కొరాకి భవనం ద్వారా కొత్త మొక్కలు ఏర్పడతాయి. ఈస్టులలో లసునాలు వంటి బాహ్య నిర్మాణాలు ఉత్పత్తి అయి పెరుగుతుంటాయి. తర్వాత తల్లి మొక్క నుంచి తెగిపోయి స్వతంత్ర జీవనాన్ని గడుపుతాయి. దీన్ని కొరాకి భవనం అంటారు. రొట్టె మొక్కపై ఏర్పడే శిలీంధ్రాన్ని ట్రేడ్ మోల్ట్ అంటారు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే స్కాటిష్ శాస్త్రవేత్త పెన్సిలియం అనే శిలీంధ్రాన్ని కనుగొన్నాడు. దీని నుంచి పెన్సిలిన్ను తయారు చేశాడు. పెన్సిలిన్ బ్యాక్టీరియా ద్వారా కలిగే అనేక వ్యాధులను నయం చేయడానికి యాంటీబయాటిక్గా ఉపయోగపడుతుంది. ఈ యొక్క ప్రత్యుత్పత్తికి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే పట్టిక, వీటిని మీరు అకాడమిక్ పుస్తకంలో చూసుకోగలరు. ఓకే, మళ్ళీ మరొక యూనిట్ని 13వ యూనిట్ని మీ ముందుకు తీసుకొస్తాను. విత్తనాల ప్రయాణం.